జాబ్ వచ్చేసింది. యా! హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హరి ఏంటి ఇంత సీరియస్గా చదువుతున్నాడా అని అనుకుంటున్నారా? thumbnail చూసేవరకే మీకు అర్థం అయిపోయి ఉంటుంది వీడియో ఏంటి అని. అందుకే అంత సీరియస్గా చదువుతున్నాడు. కాఫీ ఇచ్చినా కూడా వద్దంటున్నాడు. చాలామంది చాలా మాటలు అంటూ ఉండనమాట. ఏం జాబ్ లేదు, ఎట్లా ఉంటారు, ఏమి అసలు ఏం చేసుకుంటారు, ఎట్లా ఉంటారు అని చెప్పేసి. అందుకని చెప్పేసి నేను హరికి చెప్పినాను అనమాట. లేదు, నువ్వు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయి, చదువుకో, నేను కావాలంటే వాడిని చూసుకుంటాను అని చెప్పాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా సరే అని ఫస్ట్ ఆలోచించినాడు. తర్వాత సరే చదువుకుంటానని అన్నాడనమాట. ఇంకా దాని తర్వాత ఇంక రోజు డ్యూటీ నుంచి వస్తానే చదువుకునేవాడు అనమాట. టైం వేస్ట్ చేయకోకుండా ఊరికే. ఇంకా ఎప్పుడన్నా ఖాళీగా ఒక 1 అవర్ అట్లా టైం దొరికితే ఇంకప్పుడు షార్ట్స్ చేసుకునే వాళ్ళము. ఒకసారి సరే ఎందుకు చదివేది ఎందుకు చూపించకూడదు అని చెప్పేసి నేను వీడియో తీద్దామా అని ఇంకా వీడియో తీశానమాట. చదువు అంటే తెలుస్తుంది కదా అందరికీ, ఏం చేసినాడు, ఎట్లా జాబ్ వచ్చింది అని తెలుస్తుంది కదా. అందుకు ఇంకా నేను వీడియో తీశానమాట. పాపం చాలా కష్టపడినాడు దానికి, జాబ్ కోసం అని చెప్పేసి. అసలు కొంచెం కూడా టైం వేస్ట్ చేయకోకుండా చదువుకుంటా ఉన్నానమాట. ఏమేమి మెటీరియల్స్ అన్నీ నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు మెటీరియల్స్ డౌన్లోడ్ చేసి ఇచ్చేది, క్వశ్చన్స్ ఇలా అని చెప్పేసి నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకా అట్లా చదువుకుంటూ ఉండే. ఏంటంటే మా దాంట్లో కానీ వాళ్ళ దాంట్లో కానీ మాకు ఎవరు సపోర్ట్ లేదు, ఎవరు ఎంత హెల్ప్ చేయలేదన్నమాట. ఇంకా మనది మనమే చూసుకోవాలన్నట్టుగా మేము ఆలోచించినాము. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాము ఎట్లా చేసుకోవాలి అని. ఇంకా వన్ ఫైన్ డే మేము డిసైడ్ అయినామన్నమాట. ఇంకా లేదు, ఇట్లా అయితే అవ్వదు, ఎలాగైనా కానీ మనం గవర్నమెంట్ జాబ్ ఇట్లా ఏదో ఒకటి మనకి స్టాండర్డ్గా ఉండాలా జాబ్ అనేది అని చెప్పేసి ఆలోచించినాము. అట్లా ఆలోచించినప్పుడు ఇంకా సరే అప్లై చేసినాడనమాట. అప్లై చేసిన తర్వాత అది ఎగ్జామ్ కూడా రాసినాడు, పాస్ అయిపోయినాడు. ఇంకా ఇంటర్వ్యూకి ఒకటి సెలెక్ట్ అయ్యేది ఉండే, అదొకటి. ఇంకా దానికోసం బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పింటిని. దానికి ఇంకా బాగా చదివినాడు అనమాట. అసలు ఎక్కడ టైం వేస్ట్ చేయకోకుండా ఉన్న టైంలోనే టైంని యూటిలైజ్ చేసుకొని బాగా చదువుకుంటా ఉండే. పాపం చాలా అంటే చాలా కష్టపడినాడు. నేను ఇంకా ఇంట్లో వాడిని చూసుకొని ఇంట్లో వంట అవన్నీ నేను ఇంకా చూసుకునేదాన్ని, నా వర్క్ అంతా. ఇంకా సరే డ్యూటీ నుంచి రాగానే ఇంకా కొంచెం సేపు టిఫిన్ తిన్న తర్వాత కొంచెం సేపు వాడిని ఆడిపించుకుంటాడు నేను వంట చేసే వరకు. దాని తర్వాత ఇంకా చదువుకుంటాడనమాట. వాడిని ఇంకా వాడిని ఏం చూసుకునేది ఏం ఉండదు. వాడు పండేసినామంటే బాగా పడుకుంటాడనమాట ఒక 3 hours. ఇంకా అట్లా చదువుకుంటా ఉండే బాగా. సో ఎందుకు మనం ఒక పొజిషన్లో ఉండాలా అని చెప్పేసి ఇద్దరం బాగా ఆలోచించినాము. లేదు, ఇట్లా అయితే కాదు, మనకంటూ ఒక స్టేజ్ రావాలా, మనమంటూ ఒక స్టేజ్లో ఉండాలా, అందరితోనూ అనిపించుకోండి చాలు, ఇంకా మనం ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదు అనిపించుకోవడానికి, మాటలు పడడానికి అని చెప్పేసి ఇంకా ఇద్దరం డిసైడ్ అయ్యి ఇంకా సరే ఏదో ఒకటి చేద్దామని ట్రై చేసామన్నమాట. ఫైనల్గా అయితే మాకైతే జాబ్ అయితే వచ్చింది. సో అందుకని చెప్పేసి ఈ వీడియో షేర్ చేసుకుందాము, ఈ హ్యాపీ మూమెంట్ అని చెప్పేసి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేసాము. ఒక్కోసారి అయితే ఇంకా డ్యూటీలో ఏమన్నా ఫ్రీ టైం ఉంటే పాపం అక్కడ కూడా చదువుకునేవాడంట. టిఫిన్ కూడా ఒక్కొక్కసారి తినడు, వద్దులే నాకు నేను కంపెనీలోనే తినేసి వచ్చినాను, నేను చదువుకుంటానులే అని చెప్పేసి ఇంకా చదువుకునేవాడు. ఎందుకులే మనం కూడా డిస్టర్బ్ చేయడము అని మేమిద్దరం ఒక రూమ్లో ఉండి, లేదంటే హరిని రూమ్లో ఉండి మేము హాల్లో ఉండేవాళ్ళము. సో ఫైనల్ రిజల్ట్ టైం అది, అందుకే అంత టెన్షన్ పడుతున్నాడు.
నేను ఏం కాదు కూల్గా ఉండు, నేను నాన్న బాబు కూల్గా ఉండు అని అంటున్నాము. అప్పుడు అయితే ఇంకా చాలా వెయిట్ చేసినాము, ఏమవుతుందో ఏమో అని చెప్పేసి. ఇంకా టెన్షన్ పడుతున్నాడు, మాకంటే ఎక్కువ హరికే టెన్షన్ ఉంది. నేను ఏం కాదులే కూల్గా ఉండు అంట. యాక్చువల్లీ మాకైతే అప్పుడు సరిగ్గా నెట్ కూడా రాకపోయింది, అందుకే టెన్షన్ పడినాం అనమాట ఎక్కువ. ఇంకా చూడండి జాబ్ వచ్చేదానికి హ్యాపీ ఫేస్, అసలు అంతసేపు టెన్షన్ పడిన దానికి ఇంకా ఫుల్ హ్యాపీ అయినాడు, ఖుషి అయినాడు. నాన్నబాబు కూడా ఖుషి. వాడికి అర్థం కాలేదు అసలు నాన్నబాబు గారికి, ఎందుకు వీళ్ళు ఇంత ఇదిగా చేస్తున్నారు, వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు అని. మాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. మాకంటే ఎక్కువ హరినే చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు. ఇంకా జాయినింగ్ అప్పుడు రెడీ అవుతున్నాడు. ఏ షర్ట్ వేసుకోవాలంటే నేను చెప్పాను అనమాట, ప్లెయిన్ షర్ట్ వేసుకో బాగుంటుంది, బాగా కనిపిస్తావు, ఫస్ట్ డే కదా అని చెప్పేసి. ఇంకా దానికి ప్లెయిన్ షర్ట్ వేసుకున్నాడు. రెడీ అయ్యి ఇంకా దేవుని ముక్కొని వెళ్ళు అని అన్నాను అనమాట. సో ఇంకా రెడీ అయిపోయి తొందరగా ఫస్ట్ డే కదా కొంచెం తొందరగానే వెళ్ళు, ఏం కాదు అని చెప్పిన. ఏం టెన్షన్ పడకుండా కూల్గా వెళ్ళు, ఏం కాదు, అంతా సెట్ అయిపోతుంది అని అన్నాను. ఇంకా దేవుని ముక్కొని వెళ్దామని చెప్పేసి దేవుని ముక్కడానికి వెళ్ళాడు. హరి దేవుని ముక్కుంటున్నప్పుడు మా నాన్నబాబు కూడా దేవుని ముక్కుతున్నాడు, అది కూడా చూపిస్తాను ఎట్లా ముక్కుతున్నాడు మా వాడు. చాలా గట్టిగానే ముక్కినాడు చూడండి. మావాడు కూడా ముక్కుతున్నాడు వాళ్ళ డాడీ మొక్కుతుంటే. ఫస్ట్ డే కదా కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతున్నాడు, లోపల తెలుస్తుంది. కానీ ఇంకా నేను చెప్తున్నాను, ఏం కాదు, టెన్షన్ ఎందుకు, అంతవరకు వచ్చినావు, టెన్షన్ ఏంటికి ఇంకా అని. సరే అని చెప్పేసి ఆ టెన్షన్ కనిపించినట్లా మేనేజ్ చేసుకుంటూ ఇంకా అదే దీంట్లోనే బయలుదేరుతున్నాడు అనమాట. నాకు పక్క టెన్షనే, ఫస్ట్ డే కదా ఎట్లుంటుందో ఏమో అని చెప్పేసి. ఇంకా అన్నీ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకుంటున్నాడు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. ఎప్పుడో మూల పెట్టిండేవి ఇప్పుడు తీసినాడు బయటికి పాపం. డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఫైనలీ ఆఫీస్కి అయితే వచ్చేసినాను. మా మేడం వస్తుంది, మా మేడకి ఇచ్చేసాను డాక్యుమెంట్స్ అన్నీ. చూడండి మేడం పరిపెట్టుకున్నాయి లేదా అని. మేడం చూసి అన్నీ మేడం ప్రతి ఒక్కటి చెక్ చేసింది. చెక్ చేసినాక అన్నీ ఓకే ఉన్నాయి, ఓకే నువ్వు జాబ్లోకి ఇంక జాయిన్ అవ్వని చెప్తే ఇంకా నేను సరే అని నేను జాబ్లోకి జాయిన్ అయిపోయా. ఎన్నో రోజుల నుంచి మేము జాబ్ కోసం చాలా ట్రై చేసినా నేనైతే. ఫైనల్ ఇప్పుడు జాబ్కి ఎక్కుతున్నా, రెడీ అవుతున్నా. రైట్. ఇదే అనమాట నా జాబ్. పెళ్ళి అయిన గురించి సతాయిస్తూనే ఉంది ప్రతిరోజు. నువ్వు సామాన్లు దమ్ముతావా లేదు, నాకు తెలీదు, నాకు రాదే అంటే ఏంటికి రాదు అన్న. లాస్ట్కి నేను ఇంకా ట్రైనింగ్ తీసుకున్నా, దానికి సామాన్లు దోమేకే ట్రైనింగ్ తీసుకున్నా. అట్లా అయిపోయింది నా పరిస్థితి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని మేము 100% అనుకుంటున్నాము. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాము. మీకు చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, ఏంటికి మీరు వీడియో చాలా తక్కువ చేస్తున్నారు, డే బై డే పెడుతున్నారు, 2 డేస్కి ఒకసారి పెడుతున్నారు అడుగుతున్నారు. మేము ప్రతి వీడియో 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము.
స్క్రిప్ట్ మంచి స్క్రిప్ట్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి 4 సార్లు ప్రాక్టీస్ చేసి వీడియో వచ్చిందా లేదా క్లారిటీ చూసుకొని, అందుకే లేట్ అవుతుంది. ఇచ్చే ప్రతి వీడియో 100% ఉండడానికి మేము ట్రై చేస్తున్నాము. ప్రాసెస్ వల్లే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి, ఇంకేం లేదు. మీరు ఇలానే మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.